తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు ఈ సెలవుల సందర్భంగా ఊరెళ్ళే వాళ్ళు కంపల్సరీగా జాగ్రత్తలు పాటిస్తే నేరాలు జరగకుండా ఉంటాయి. దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరు వెళ్ళే పబ్లిక్ కంపల్సరీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వారి విలువైన వస్తువులను, బంగారు నగలను, డబ్బులను కూడా బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకుంటే అది సేఫ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఊరికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకుండా ఉండాలి. మీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పి వాళ్ళని ఒకవైపు చూస్తున్నామని చెప్తే ఎట్టి పరిస్థితులు కూడా నేరాలు జరగకుండా ఉంటుంది, దొంగతనాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించి కంపల్సరీగా ఊరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. కంపల్సరీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సీసీ కెమెరా ఉన్న వాళ్ళు రోజు కంటిన్యూగా చూసుకుంటూ ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ చేరవేయవచ్చు. అదేవిధంగా సంక్రాంతి పండుగకు చాలా మంది గాలిపటాలు ఎగిరేయడం జరుగుతుంది. గాలిపటాలు ఎగిరేసే టైంలో ఎవరు కూడా చైనా మాంజా అనేది ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. అన్ని షాపులలో మేము కంటిన్యూగా తనిఖీలు చేయడం జరుగుతుంది. మీ యొక్క దృష్టికి ఏదైనా వచ్చినట్టయితే ఇమీడియట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చైనా మాంజా మీద కంపల్సరీగా మా సిపి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చైనా మాంజా జోలికి వెళ్ళొద్దు. అదేవిధంగా ఎవరైతే చైనా మాంజాను అమ్ముతున్నారో వారి మీద మేము అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అనవసరంగా వారి యొక్క లైఫ్ను స్పాయిల్ చేసుకోవడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా మాంజా అనేది యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి